గోల్కొండ కోటలో నిర్వహించిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లైట్ అండ్ సౌండ్ షో అదిరిపోయింది. ఈ ఈవెంట్కు చీఫ్ గెస్టులుగా మెగాస్టార్ చిరంజీవి, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. గోల్కొండ కోట గొప్పతనాన్ని లైజర్ షో ద్వారా వివరించారు. టూరిజం వాళ్ళందరూ అన్నది ఏంటంటే ఇంత పొటెన్షియాలిటీ ఉన్న ఈ దేశంలో టూరిజం ఇంకా ఎందుకు వెనకబడి ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు అన్నప్పుడు నాకు కొంచెం అనిపించింది. ఎందుకంటే మన కంట్రీలో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ అట్మాస్ఫియర్స్, డిఫరెంట్ కల్చర్స్, డైవర్సిఫై కల్చర్స్ ఇవన్నీ కూడా ప్రపంచంలో ఏ దేశంలో లేవు, మన దేశంలో మాత్రమే ఉన్నాయి. అది ఒక పక్కన చూస్తుంటే కనుక హిమాలయాలు, మంచు పర్వతాలు, మరో పక్క చూస్తే థార్ డెజర్ట్, మరో పక్కన చూస్తే నిత్యంగా వర్షం కురిసే అత్యధిక వర్షం కురిసే చెరపుంజి, దట్టమైన అడవులు, అడవి సంపద, అడవి జంతువులు అండ్ సుదీర్ఘమైనటువంటి మూడు పక్కల మన పెనిన్సులాలో భారతదేశంలో మూడు పక్కల సముద్ర తీరం అండ్ గుళ్ళు, అలాగే హెల్త్ సంబంధించినటువంటిది హెల్త్ హబ్గా ఈరోజు ఎంత రూపాంతరం చెందింది. ఇన్ని ఉండి కూడా మనం ఎందుకు ఎక్కువ అత్యధికంగా అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం, ఇన్బౌండ్ టూరిస్టులు ఎందుకు అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం అనే దాని మీద ఎప్పుడు నాకు బాధగా అనిపించింది. 1.3% మాత్రమే మన షేర్ ప్రపంచం టూరిజంలో, అంటే చాలా చాలా తక్కువ. కానీ మన ఇండియన్ జీడిపికి సంబంధించి అత్యధికంగా మన కంట్రిబ్యూట్ చేసేది సింహభాగం, మేజర్ పార్ట్ ఓన్లీ టూరిజం నుంచే వస్తుంది. ఇది సత్యం. ఇది అంటే కమ్యూటింగ్ ఫ్లైట్లు కానివ్వండి, బస్సులు కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి, రిక్షాలు కానివ్వండి, ట్యాక్సీలు కానివ్వండి, అలాగే హాస్పిటాలిటీ సెక్టర్ అనేటువంటి హోటల్స్ కానివ్వండి, అత్యధిక మందికి ఉపాధి కానివ్వండి, గైడ్స్ కానివ్వండి, టూరిస్ట్ ప్లేసెస్లో నివసించే చిన్న స్మాల్ వెండర్స్ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే కనుక అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఉన్నది. కానీ అత్యధిక